ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఈ గ్రామంలో ధరణి పోర్టల్ వల్ల పేదలందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీలింగ్ భూములు వచ్చిన వాళ్లకు ధరణి పోర్టల్లో కనిపిస్తలేవు. తల్లిదండ్రులు చచ్చిపోతే వారసత్వం కింద భూమి బదిలీ చేయించుకోవాలంటే దానికి కష్టాలే. ఇవాళ కాళేశ్వరం పేరు మీద 3వ టీఎంసీ పేరు మీద మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, వివిధ ప్రాజెక్టుల మీద దాదాపుగా వేలాది ఎకరాల భూములు ఇక్కడ గుంజుకొని పేదలను నిర్వాసితులను చేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేసిన వ్యక్తికి మీరు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి, ఆయన మాత్రం ఈ పక్కనే కూతవేటు దూరంలో 500 ఎకరాలు కొనుక్కొని ఒక శత్రు దుర్భేద్యమైన గడిని నిర్మించుకొని 500 ఎకరాల విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతంలో 50,000 ఎకరాలు 14 గ్రామాలను మల్లన్న సాగర్లో ముంచి ఆ పేదల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, లంబాడ సోదరులను నిర్వాసితులను చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా కొండ పోచమ్మలో పేదవాళ్ళ భూములను ముంచిండు. కానీ వాళ్ళ బంధువైన కావేరి సీటు భాస్కర్రావు భూమిని తప్పించడానికి మొత్తం ప్రాజెక్టునే రీడిజైనింగ్ చేసిండు కొండ పోచమ్మ. ఇవాళ కొండ పోచమ్మ రిజర్వాయర్ కట్టి పేదలకు నీళ్ళు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కే ప్రత్యేకమైన కాల్వ తీసుకొని వెళ్ళిండు. నేను ఇవాళ మీడియా మిత్రుల సాక్షిగా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా. కొండ పోచమ్మతోని ఎవరెవరికి నీళ్ళు వస్తున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రత్యేకంగా కాలు వేసుకొని 500 ఎకరాల ఇవాళ కొండ పోచమ్మ నీళ్లు తీసుకెళ్తున్నాడంటే ఇది దుర్మార్గం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ మునిగినా మీరే పోయినరు, కొండ పోచమ్మలో మునిగినా మీరే పోయినరు. ఇవాళ త్రిపురాల్ రోడ్ వస్తుంది, త్రిపులారు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఇక్కడున్న పేదల భూములు మళ్ళీ గుంజుకుంటున్నారు. ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా అంటున్నారు. ఇవాళ ఈ కాలకాలి ప్రాంతంలో 3 కోట్లకి ఎకరం ఉన్నది. అవునా? 3 కోట్లు పెట్టినా రోడ్డు మీద సరే కొన్ని భూములు 5 కోట్లు కూడా ఉండొచ్చు, కనీసం తక్కువ అయితే 3 కోట్లు ఉంది కదా. ఇవాళ రోడ్డెం బట్టి భూమి ఏదైనా అమ్మనికనే లేదు. 3 కోట్లు 5 కోట్ల రూపాయల ఎకరానికి విలువ ఉన్న భూములను రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద భూసేకరణ చేసి 10 లక్షల రూపాయలు బిచ్చమిస్తా అని ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఎంతైతే రీజనల్ రింగ్ రోడ్ మీద పోతుందో ఆ ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకొని కేసీఆర్ దగ్గర ఉన్న 500 ఎకరాలు ఇక్కడ ఉండే దళితులకు పంచిపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. నీ భూమేమో నీ దగ్గరనే ఉండాలి, నీ పంట ఏమో నువ్వు కావేరీ సీడ్స్కి అమ్ముకోవాలి. నీ భూముల విలువ కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు పెరగాలి. పేదోళ్ళ భూములు గుంజుకొని పేదల కడుపు కొట్టేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.